వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లాలో వైసీపీ నేతలకు కొత్త టెన్షన్ మొదలైంది. కాకినాడ పార్లమెంటు సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అధిష్టానం ఇన్ఛార్జీలను నియమించడంతో వచ్చే ఎన్నికల్లో వారే బరిలోకి దిగుతారనే భయం ఆశావాహుల్లో నెలకొంది. ఇప్పటికే ఆ జిల్లాలో 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో మాకు టికెట్ వస్తుందో రాదోనని పలువురు నేతలు ఆలోచనలో పడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురుహాని అందిస్తారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ప్రస్తుతం అయితే కనుక 3 సిట్టింగులకు స్థానచలనం కలిగింది. ఏవేవంటే ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం. ప్రత్తిపాడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే కనుక ముందుగా తొలుత ప్రత్తిపాడుకున్న ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేని మన పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ని ఎంపిక చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్న దివంగత వరపుల రాజా సతీమణి వరపుల సత్యప్రభను ఎదుర్కొనేందుకు ఈయన శక్తి సరిపోదని చెప్పేసి సరిపోదు అనుకునే సమయంలో సరిగ్గా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ఎంటర్ చేశారు. ఆయన ముఖ్యమంత్రికి ఉన్న సాన్నిహిత్యంతో అక్కడ సరైన అభ్యర్థి వరపుల సుబ్బారావు అయితేనే ధీటుగా ఉంటుందని, 2 కుటుంబాల మధ్యన సింపతి పనిచేస్తుంది కాబట్టి పార్టీ బలబలాలు తెలుసుకునే చక్కటి అవకాశం అక్కడ ఏర్పడుతుందంటూ కన్విన్స్ చేయడంతో ఆ ఎంపిక బాధ్యత ప్రస్తుతానికి అయితే కనుక అనంత ఉదయభాస్కర్ మీద విడిచిపెట్టారు. ఆయన తన తాత పేరైన వరపుల సుబ్బారావు పేరుని ప్రకటింపజేశారు కూడాను. అయితే ఈ విషయంపై స్పష్టత లేక వరపుల సుబ్బారావు అయితే కనుక ఎక్కడా బయటపడట్లేదు. ఎందుకంటే చివరి నిమిషంలో అయినా తన పేరు మారుతుందన్న సందిగ్ధం కూడా ఆయనకు ఉంది. ఎందుకంటే అక్కడ 2 కుటుంబాల మధ్యన ఒకటే కుటుంబం, అది ఇద్దరి మధ్యన తగాదా ఎందుకనే విషయం మీద కుటుంబ పెద్దలు చర్చలు జరుపుతున్నారని, ఏమైనా వెనక్కి తగ్గితే బాగోదేమో అన్న సందేహం అక్కడ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక పిఠాపురం విషయానికి వస్తే కనుక పెండెం దొరబాబు ఆయన తప్పించేసి ఆయన స్థానంలో మన వంగా గీతను తీసుకొచ్చారు. ఆవిడ ఎంపీగా పనిచేస్తున్నారు ప్రస్తుతానికి. ఆవిడని ఆ స్థానంలో నియమించారు. అలాగే జగ్గంపేట తీసుకొచ్చేసరికి తోట నరసింహని అక్కడ ఎంపీ చేశారు. పెద్దాపురం వచ్చేసరికి సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. ఆయన మీద పోటీ చేసేందుకు హౌసింగ్ చైర్మన్ దౌలి దొరబాబు నియమించారు. ఇక 3 సిట్టింగుల పరిస్థితి, ఎందుకంటే కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ కన్నబాబు, అలాగే నెక్స్ట్ తుని దాడిశెట్టి రాజా, ఈ 3 సిట్టింగులే. ఇక్కడ చిన్న చిత్రమైన విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే కాకినాడ సిటీ వచ్చేసరికి తొలుత అయితే కనుక 6 నెలల క్రితం అయితే కనుక ముఖ్యమంత్రి చిన్న విషయం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వద్ద ప్రస్తావించినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఏంటంటే అది చంద్రాని పరిస్థితి చాలా ఇరుకుగా ఉంది. ఎందుకంటే అందరూ నీ మీదే పడుతున్నారు, నాయకులందరూ, అన్ని పక్షాలు, అన్ని పార్టీలు. ఇటువంటి టైంలో నువ్వు పోటీ చేసే కంటే ఎమ్మెల్సీ తీసుకొని దీంతో పాటు మరో 2 నియోజకవర్గాలు నెగ్గించుకుని రా అని ముఖ్యమంత్రి ద్వారంపూడి చంద్రశేఖర్తో చెప్పినట్టు, దానికి ఆయన ఆలోచనలో పడ్డట్టు కూడా కొంత సమాచారం ఉంది. ఇటువంటి కోణాల్లో 3 సిట్టింగులు మార్పు, మరో 3 చోట్ల క్యాండిడేట్లు ఈ టైంలో అధిష్టానం ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధిష్టానం. కానీ భవిష్యత్తులో ఈ స్థానాల్లో మళ్ళీ అభ్యర్థులు మారే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ విధాన సంకేతాలు అందుతుండడంతో ఏ అభ్యర్థి కూడా నేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అని చెప్పి ప్రచారం చేసుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇటువంటి టైంలో రాబోయే రోజుల్లో ఎవరు ఎక్కడ నిలబడతారనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖందూరాని, కాకినాడ.